సీఎం రేవంత్ రెడ్డిని మహంకాళి అమ్మవారి బోనాలకు ఆహ్వానిస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. బోనాల పండుగ అయ్యాక టెంపుల్ డెవలప్మెంట్పై చర్చిస్తామన్నారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఘనంగా అమ్మవారి బోనాలు నిర్వహిస్తామన్నారు. మహంకాళమ్మని దర్శించుకోవడానికి నేను రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా అమ్మవారి దర్శించడానికి రావడం జరిగింది. ముఖ్యంగా గుడి కమిటీ చైర్మన్ అయినటువంటి పెద్దలు రాజేందర్ యాదవ్ గారు, అదేవిధంగా కమిటీ సభ్యులు ట్రెజరర్ కావచ్చు, మెంబర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా స్వయంగా నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. నేను స్వయంగా పాత నగరంలో పుట్టి పెరిగి ఈరోజు అందరు పెద్దల ఆశీస్సులతోని, ముఖ్యంగా మా పార్టీ నాయకుల పెద్దల ఆశీస్సులతోని నన్ను ఇంత చిన్న వయసులో రాజ్యసభకు పంపించారంటే అంతా అమ్మవారి ఆశీస్సులు, పెద్దల ఆశీస్సులు. అదేవిధంగా నిన్న ప్రభుత్వం తరఫున కూడా బోనాలకు సంబంధించిన ప్రిపరేటరీ మీటింగ్ కూడా జరగడం జరిగింది. మాకు పండుగని పెద్ద ఎత్తున కూడా విజయవంతం చేసిన తర్వాత లాల్ దర్వాజా సంబంధించిన గుడి ఏదైతే విషయాలు ఉన్నాయో కూడా స్వయంగా వీలైతే ముఖ్యమంత్రి గారు స్వయం టైం తీసుకొని మీ అందరినీ కూడా ముఖ్య నాయకులు ఎవరైతే గుడికి సంబంధించిన కమిటీ మెంబర్స్ కావచ్చు, మాజీ చైర్మన్లు కావచ్చు, మాజీ కమిటీ మెంబర్స్ కావచ్చు, మీరు అందరు కూడా కూర్చొని ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారి గుడి డెవలప్మెంట్ మనం అందరం కూడా కలిసి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరు చూస్తారు ఈసారి పెద్ద ఎత్తున కూడా అన్ని అరేంజ్మెంట్ జరుగుతాయి. మీ దృష్టిలో కూడా ఏమైనా మీరు ప్రభుత్వంకి తీసుకురావాలంటే మీ దృష్టిలో కూడా ఏమైనా ఉండి అన్న ఇక్కడ ప్రిపరేషన్ కాలేదు, ఎక్కడన్నా ఏమైనా లోపాలు కనిపిస్తే కూడా మేము ఓపెన్గా ఉన్నాం, మీరు మా దృష్టికి తీసుకొస్తే అవి కూడా ఇమీడియట్లీ రెక్టిఫై చేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మరొకసారి అందరికీ కూడా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసి మీరు అందరు ఆశీస్సులు ఇచ్చి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు